ఉన్నందున సదరు పనులకు టెండర్ నోటీస్ నంబర్ 6/2022-23 ఎఫ్ఎం. నమస్కారం. మరి ఆల్రెడీ 4 పాయింట్లో ట్రాఫిక్ పోలీస్ అని చెప్పేసి 4 lakhs ఆఫీసర్లే పెట్టడం జరిగింది. మళ్ళీ 9th పాయింట్ వచ్చేసి 1,28,40,000 పెట్టడం జరిగింది. మనము వర్కర్స్ కి సాలరీస్ పెంచడం అనేది కరెక్ట్. శానిటేషన్ వర్కర్స్ చేసేదానికి మనం శాలరీ పెంచడం అనేది కౌన్సిల్ తరఫున తీర్మానించడం ఇది కరెక్ట్. కాకపోతే మనకు ఇంత అమౌంట్ అనేది మున్సిపాలిటీకి బర్డెన్ అవుతుంది. ఎందుకంటే ₹1,00,00,000 దగ్గరగా 30 లక్షలు అనేది మరి ఆర్థికంగా మనము మున్సిపాలిటీ నుండి వీక్ గా ఉన్న విషయం మనకు తెలుసు. ఇది మనం కౌన్సిల్ లో ప్రపోజ్ చేయలేదు. ఎస్పెషల్లీ మరి గవర్నమెంట్ నుండి వచ్చిందా ఇది ప్రపోజల్, లేకపోతే మనం మీరు అఫీషియల్స్ పెట్టాలా అనేది మాకు క్లారిటీ ఇవ్వడంతో పాటు ఒకవేళ ఇది గవర్నమెంట్ వైపు నుండి వచ్చింటే కూడా మేము సానుకూలంగా స్పందిస్తున్నాం. వర్కర్స్ కి శాలరీ పెంచడం అనేది కరెక్ట్. కాకపోతే మనకు మున్సిపాలిటీకి బర్డెన్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ ను వాయిదా వేసి గవర్నమెంట్ కి మనం ఒక ప్రపోజల్ పంపింది. మాకు బర్డెన్ అవుతుంది, ఈ ఫండ్ మాకు గవర్నమెంట్ ద్వారా ఇవ్వండి అని చెప్పేసి అఫీషియల్స్ ఒక కమిషనర్ గారు ఒక లెటర్ ద్వారా ప్రపోజ్ చేయాలని చెప్పేసి నేను కౌన్సిల్ ద్వారా కోరుకుంటున్నాను. మరి వర్కర్స్ అయితే ఇక్కడ తక్కువ చేసి మాట్లాడట్లేదు. వాళ్ళకు కనీస వేతనం పెంచడం అనేది కౌన్సిల్ నుండి కరెక్ట్. కాకపోతే ఈ బడ్జెట్ మనకు కష్టం అవుతుంది కాబట్టి ఈ ప్రపోజల్ ను మనము గవర్నమెంట్ గా ప్రపోజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బస్ ఇది కౌన్సిల్ లో మేము పాస్ చేయలేదు కాబట్టి మీరు ఓన్ గా పంపించారా లేకపోతే ఇది గవర్నమెంట్ నుండి వచ్చిందా అని చెప్పేసి కూడా మీరు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సభ్యులు చెప్పిన విధంగా ఇవన్నీ ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది. కాకపోతే ఇంకొకసారి చర్చించి దీన్ని మళ్ళీ కౌన్సిల్ తీసుకొస్తాము. అసలు ఏంటి అనేది కమిషనర్ గారు ఒకసారి ట్రాక్ ఇవ్వండి. మనకి మున్సిపాలిటీకి సంబంధించి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ 343 మంది ఉన్నారు. నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ 275 మంది, టోటల్ గా 614 మంది ఉన్నారు. ఈ 614 మందికి కూడా రాష్ట్ర ప్రభుత్వం PRC ద్వారా ఏ విధంగా అయితే అందరు ఉద్యోగస్తులకి అమౌంట్ పెంచారో అదేవిధంగా ఈ PH నాన్ PH 614 మంది వర్కర్స్ కి కూడా ఒక్కొక్క వర్కర్కి ₹3,000 చొప్పున పెంచడం జరిగింది. ఆ విధంగా మనం కూడా ఆ ₹3,000 జనరల్ ఫండ్స్ నుంచే పేరు చూస్తున్నాము. ఆ విధంగా 614 మందికి నెల ఒక్కింటికి కూడా 24 లక్షల చొప్పున దాదాపు ₹2,40,00,000 ఆల్రెడీ జనబంధికి మనం ఇస్తున్నాం గవర్నమెంట్ పెంచిన వేతనాలని. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అదనంగా ఓన్లీ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ గా ఉన్నటువంటి 343 మందికి డైరెక్ట్ గా ఆప్కాస్ అనే పోర్టల్ ఉంది. దాంట్లో శాలరీస్ మనం వేయము, డైరెక్ట్ గా ఆప్కాస్ ద్వారా అక్కడి నుంచి మన శాలరీస్ వస్తాయి. వాటిని చెక్ చేసుకుని ఫింగర్ వేయడం ద్వారా మాత్రమే వాళ్ళ అమౌంట్ జమ చేస్తామా మున్సిపాలిటీ కమిషనర్ చెప్పనేది. ఇక్కడ ఆల్రెడీ 15 చేశారు. ఈ 15 18,000 చేశారు ఆల్రెడీ ఆల్ ఆఫ్ సడన్గా వితౌట్ నోటీసు వితౌట్ సర్కులర్ ఏం లేదు గవర్నమెంట్ నుంచి. ఆ విధంగా చేయడం వల్ల ₹3,000 చొప్పున మనకి ఈ 343 మందికి 18,000 పడింది. దానివల్ల మనకు వచ్చేటువంటి ఖర్చు మొత్తం కూడా ₹1,23,00,000 ఒక సంవత్సరానికి మనకు బడ్జెట్ పడుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఉత్తర్వులు కూడా లేవు. యాక్చువల్గా ఉత్తర్వులు లేవు, మనం ప్రపోజల్ పంపలేదు, ప్రభుత్వం ఎదురు ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ అడుగుతా ఉన్నాము. దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ₹18,000 ₹15,000 మోడిఫై చేసి శాలరీ ఇవ్వడానికి కూడా కమిషన్ కి ఆ పవర్ లేదు. యాక్చువల్గా అదే ఇంప్లిమెంట్ వచ్చేసింది. ఇస్తే శాలరీస్ 18,000 ఇవ్వాలి, లేదని పక్క శాలరీ మొత్తం ఆగిపోతాయి. ఇప్పుడు వర్కర్స్ శాలరీస్ మొత్తం ఆపేసాం మనం ఈ మంత్. మళ్ళీ 10 రోజులు అయితే వర్కర్స్ మళ్ళీ గొడవలు అంటారు. వాళ్ళకి 15,000 ఇవ్వాలనేది మన నిర్ణయం ఉంది, ఇంతకు ఇస్తున్నాం మనం. ఇప్పుడు 18,000 మనకు ఆమోదించకపోతే టోటల్ శాలరీస్ అయిపోతాయి. దీనిపైన కూడా ప్రభుత్వంతో క్లారిఫికేషన్ తీసుకుంటాము. యాక్టివ్ 3-4 days లో దీని మీద వివరణ ఇస్తుంది గవర్నమెంట్ కూడా. ఇచ్చిన తర్వాత 4-5 తేదీల్లో ఒక్కొక్కసారి నేను అందరికీ కూడా ఒక వివరణ ఇచ్చి దానిపైన మనం యాక్షన్ చేస్తాం. మీరు 4 days వర్కర్స్ కు శాలరీస్ అయిపోతున్నాయి కరెక్ట్. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం వర్కర్స్ కి ఇన్ టైంలో శాలరీస్ పే చేయాలి. కాకపోతే మనకు మున్సిపాలిటీ కూడా ఇది బర్డెన్ అవుతుంది కాబట్టి 4 days కాకుండా 1 week అయినా కూడా మనము ఇది ఎక్స్ట్రా బర్డెన్, ఇది మనం కౌన్సిల్ తరఫున తీర్మానం చేస్తున్నాం అని చెప్పేసి మీరు గవర్నమెంట్ కూడా ఒక ప్రపోజల్ పంపించాలి కంపల్సరిగా. కానీ ఇన్ టైంలో రావాలి. అది వర్కర్స్ ఇబ్బంది పడకూడదు, ప్లస్ మన మున్సిపాలిటీ కూడా బర్డెన్ అవ్వకుండా చూసుకోవాలని చెప్పేసి కౌన్సిల్ తరఫున కోరుకుంటున్నాను. 3-4 days లో గవర్నమెంట్ తీసుకుంటా గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పాము. ఆల్రెడీ మాట్లాడుతున్నారు ఫోన్లో కూడా.
మ్యాక్సిమం 3-4 days వివరణ వస్తుంది గవర్నమెంట్ నుంచి. వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన శాలరీస్ చెప్పారు. ఈ 4 days కాకపోయినా 1 week లో కూడా మనం క్లియర్ గా ఏమొస్తుంది గవర్నమెంట్ వైపు నుండి, మన కంపల్సరీగా ఫండ్ అనేది గవర్నమెంట్ నుండి వచ్చేలాగానే చూసుకోవాలని చెప్పేసి కూడా మేము కౌన్సిల్ తప్ప. అంటే ఎందుకంటే మనం ఆల్రెడీ మున్సిపాలిటీ నుండి వీక్ గా ఉన్నాం. మనం లాస్ట్ టైం చూసుకుంటే మేము మాకు ట్రైనింగ్ స్టేట్ వైడ్ ఆల్ చైర్పర్సన్స్ కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మన మున్సిపాలిటీ వచ్చేసి ఫస్ట్ మున్సిపాలిటీస్ లో 3rd place లో ఉండేదాన్ని ఫస్ట్ ప్లేస్ లోకి తీసుకెళ్ళాం. మరి అటువంటిది ఈ రోజు మనము ఆ రోజు 32 members రెవెన్యూ సెక్షన్ లో సస్పెండ్ చేశారు, ఏంటంటో అప్పుడు జరిగాయి. అయినా కూడా మనము స్టేట్ లోనే ఫస్ట్ ప్లేస్ లో తీసుకొచ్చాం. మరి ఇలాంటి బడ్జెట్ ఎక్స్ట్రా అయినప్పుడు మనకు మున్సిపాలిటీ నుండి మనం ఏది కూడా చేసేదానికి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ వర్కర్స్ సాలరీస్ అనేది ఆపడం కరెక్ట్ కాదు. బట్ మనం గవర్నమెంట్ కు ప్రపోజ్ చేసి మనం గవర్నమెంట్ నుండి ఆ ఫండ్ వచ్చేలాగా కూడా యాజ్ ఎ కమిషనర్ గా మీరు చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మున్సిపాలిటీ మీద బటన్ పడకుండా, అలాగే వర్కర్స్ కి ఎలాంటి అన్యాయం జరగకుండా ఈ 4-5 days లో నేను దగ్గర నుండి మరి అఫీషియల్స్ తో మాట్లాడి ఇలా ప్రభుత్వ ఉత్తర్వులు ఎలా ఉన్నాయనేది పరిశీలించి ఎలా చేయాలనేది చేస్తాము. అంతవరకు ఈ అంశాన్ని వాయిదా వేస్తూ తర్వాత కౌన్సిల్ దృష్టిగా తీసుకొస్తామని నేను చెప్తున్నాను. అధ్యక్ష, ఇప్పుడు ఈ మున్సిపల్ స్కూల్ ఇప్పుడు ఎంటర్ మున్సిపాలిటీలో ఏదైతే ఉన్నాయో అవి స్థిరాస్తులతో సహా అన్ని ఇప్పుడు విద్యాశాఖకు ప్రభుత్వ విద్యాశాఖకు అందించడం అనేది చాలా దారుణం. ఇది ఇప్పుడు మన మున్సిపాలిటీ నడుపుతా ఉంది స్కూళ్ళలో. పిల్లలు కూడా స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువగా చాలా బాగున్నారు. ఇప్పుడు అన్ని బాగున్న వాళ్ళని తీసేసి స్థిరాస్తులతో సహా ఇప్పుడు ఈ విద్యాశాఖకు విలీనం చేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో పనిచేస్తున్న బోధన సిబ్బంది కావచ్చు, వాళ్ళకైతే ఏదో రకంగా ఇదైతుందేమో. దాంట్లో ఇప్పుడు స్టాఫ్ కాకుండా టీచర్లు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు, వాచ్మెన్లు కావచ్చు, అటెండర్, వాళ్ళ పరిస్థితి ఎంతో కూడా అర్థం కావడం లేదు. వాళ్ళని ఎవరు ఇది చేస్తారో. ఇప్పుడు వరకు అయితే కరెంటు బిల్లులు కానీ టోటల్ గా వాటర్ సప్లై ఏదైనా సరే మున్సిపాలిటీ చేస్తున్నది. ఇప్పటి నుంచి ఎవరు చూస్తారో దానికి సంబంధించినంతా ఇన్ని 38 స్కూళ్లను ఇప్పుడు విద్యాశాఖలో విలీనం చేయడం అనేది చాలా అనవసరం. ఇది అంటే ఇప్పుడు మున్సిపాలిటీ మనం మెయింటైన్ చేయలేమా ఈ స్కూళ్లను? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. స్థానం ఇస్తూ ఉంది. దానిలో భాగంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత స్టేట్ సిలబస్ స్థానంలో జాతీయ స్థాయిలో ఉండే సిలబస్ నే మనం కూడా అమలు చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయము. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మిత్రులు చెప్పినట్లుగా ఈ పాఠశాలలు కానీ హై స్కూల్స్ ఇవన్నీ కూడా 3 లోకల్ బాడీలు, ఒకటి మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అంటే స్కూల్స్ మొత్తాన్ని కూడా 4 విభాగాలు పర్యవేక్షిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క నంద్యాల పట్టణంలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా మండల పరిషత్ స్కూల్ ఉంది, అదేవిధంగా మన యొక్క మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఉండటం వల్ల మిత్రులు చెప్పినట్టుగా కంపల్సరీగా ఓన్లీ దానికి సంబంధించిన పర్యవేక్షణ కానీ అకాడమిక్ పర్యవేక్షణ మొత్తం కూడా విద్యాశాఖ చేస్తుంది. రాష్ట్రంలో ఏ విభాగంలో వాళ్ళు పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కూడా టోటల్ గా అకాడమిక్ శాఖ చూసేది మాత్రం విద్యాశాఖ వాళ్ళే. కాబట్టి ఆ విద్యాశాఖ చూస్తున్నారు. మనం ఏమో ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నాము. ఇద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి, మాది మీద అనేది. ఇవన్నీ కాకుండా రాష్ట్రం ఇప్పుడు నాడు నేడు పెట్టింది. నాడు నేడు ద్వారా అన్ని పాఠశాలల్ని హై స్కూల్ ని కూడా అత్యద్భుతంగా చేయాలనేది రాష్ట్ర ఉద్దేశము. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 80 to 90% స్కూల్స్ మొత్తాన్ని కూడా దీన్ని కవర్ చేస్తున్నాము. కాబట్టి ఇవన్నింటినీ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మనం 5, 3, 3, 4 అంటే 5+3+3+4 ఇది పాలసీ. దాని ప్రకారంగా ఇంటర్మీడియట్ కూడా తీసుకుని వచ్చి 9th to 10th తో కలుపుతున్నారు. యాక్చువల్ గా ఇది పాలసీ ప్రకారంగా చేస్తున్నట్టు మంచి నిర్ణయం. ఆ నిర్ణయం మేరకు తీసుకున్న విభాగాల భాగంగా ఈ యొక్క విద్యాశాఖకి పూర్తిగా అప్లై చేస్తే కనుక మొత్తం వాళ్ళే చూస్తున్నారు. ఎక్సెప్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప మిగిలినవన్నీ వాళ్ళు చూస్తున్నారు. ఎక్కడికి మొత్తం వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు విద్యాశాఖకే నిధులు ఇస్తుంది గవర్నమెంట్. టోటల్ గా ఎంప్లాయీస్ ఎక్కడ ఎంప్లాయీస్ ఇచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇంతకు ముందు కూడా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చే వాళ్ళ మనమైనా ఇప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళు విద్యాశాఖ ఇస్తారు. ఎంప్లాయీస్ సంబంధించిన ఇష్యూ ఏం లేదు. అదేవిధంగా టోటల్ గా ఈ ఉన్నటువంటి స్థిరాస్తులన్నీ కూడా స్కూల్ ఎలాంటి స్కూల్ ఇస్తున్నాం కాబట్టి స్కూల్ తో స్థిరాస్తులు ఉంటాయి. వాళ్ళు ఇంప్రూవ్ చేయడం కానివ్వండి, వాటి మెయింటెనెన్స్ కానివ్వండి, మిడ్ డే మీల్స్
కానివ్వండి, 4 వేల కార్యక్రమం కానివ్వండి, అన్ని కార్యక్రమాలు ఒక గుడి కింద ఉంటాయి, ఒక మేనేజ్మెంట్ కింద ఉంటాయి. వాళ్ళనే మనం బౌద్యంగా చేయొచ్చు. కాబట్టి 2-3 విభాగాలు ఉంటే కనుక ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నమాట వాస్తవము. కాబట్టి ఇవన్నింటినీ కలిపి ఒకే గొడుగు కిందకి ఒక విద్యా వ్యవస్థని అత్యద్భుతంగా రూపొందించాలనేటువంటి నిర్ణయం మేము తీసుకున్న నిర్ణయము. దానిలో భాగంగా మున్సిపాలిటీ కొంచెం కష్టపడుతుంది ఏం లేదు. విద్యా వ్యవస్థ మరింతగా మెరుగుపడుతుంది, బాగుపడుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి నాన్ టీచీ స్టాఫ్ కానీ టీచీ స్టాఫ్ కానీ టోటల్ గా ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఎక్కడ వేకెన్సీలు ఉంటే విద్యాశాఖ వాళ్ళు ఎన్నైనా నింపుకుంటారు, ఇబ్బంది లేదు. కాబట్టి 100% దీనివల్ల మున్సిపాలిటీ కూడా బడ్జెట్ తగ్గిపోతుంది. మనం కూడా ఏంటంటే ఆ రిపేర్స్ కానివ్వండి ఇవన్నీ చేయాలంటే మున్సిపల్ నిధులు చేస్తున్నాము. ఇప్పుడు ఆ నిధులు కూడా వెచ్చించే అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వము డైరెక్ట్ గా విద్యాశాఖ ద్వారా చేస్తుంది. కాబట్టి మనకి అది కూడా లేదు. రెండవది కంపల్సరీగా విద్యా వ్యవస్థ మెరుగు తీసుకున్నటువంటి చర్యలో భాగంగా ఈ నూతన విద్యా విధానం కింద ఇది కూడా మెరుగుపడుతుంది చెప్పినట్టుగా. కాబట్టి ఇది 100% కూడా ఆశించాల్సిందే. అది ముఖ్యంగా పిల్లలకి సంబంధించిన భవిష్యత్తు, పిల్లలకి సంబంధించినటువంటి జాతీయ స్థాయి పోటీలలో కూడా మనం కూడా ముందుకు వెళ్ళాలి అంటే జాతీయ స్థాయి విద్యా విధానము, జాతీయ స్థాయి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీని మనం ఆచరించాల్సిందే. కాబట్టి డెఫినెట్ దీంట్లో ఎవరికి అభిప్రాయం ఉండే అవసరం లేదు. మున్సిపాలిటీ కానీ మన యొక్క ఎంప్లాయీస్ కానీ ఎవరికి ఇబ్బంది లేదు. మళ్ళీ కొత్తగా ఈ ఆస్తులు ఇవ్వడం తప్ప వేరేది ఏముంది దీంట్లో? ఈ ఆస్తులు స్థిరాస్తులు సహా విద్యాశాఖ బదిలీ చేయడం తప్ప వేరే ఏ రకంగా ఉపయోగం ఉంది? పిల్లలు ఇప్పుడు మున్సిపల్ స్కూళ్లలో ఉన్న పిల్లలు గవర్నమెంట్ స్కూళ్లలో కూడా లేరు. మున్సిపల్ స్కూళ్లు చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్థిరాస్తులు ఇవ్వడం తప్ప వేరే ఉపయోగం ఏమన్నా ఉందా? ఈ విద్యాశాఖ ఆధీనంలోనే నడుస్తున్నాయి మన స్కూళ్ళు కూడా. మనం అన్ని జరుగుతా ఉన్నాయి, బాగానే జరుగుతా ఉన్నాయి. మరి ఈ స్థిరాస్తులు ఇవ్వడం తప్ప వేరేది ఏది కూడా ఇది కనిపించడమే లేదు. దీని గురించి కౌన్సిల్ వారిలో దీన్ని చూసి ఆలోచించి ఇది వాయిదా వేయాలని చెప్పి నేను కోరుతున్నాం. మేము తెలుగుదేశం పార్టీగా కోరుతున్నాం. మేము దోహదపడతాయని చెప్పి చెప్తూనే అధ్యక్ష, మీరు ఆస్తుల యొక్క బదిలీ, మున్సిపల్ ఆస్తుల యొక్క బదిలీ అనేటువంటి ఒక అంశాన్ని చేర్చారు సార్. ఇది మ్యాండేటరీనా వాలంటరీనా? ఇది మీ ద్వారా సభ కోరుతా ఉంది అధ్యక్ష. వాలంటరీ అయినట్లయితే మున్సిపల్ ఆస్తులను మున్సిపాలిటీనే కాపాడుకుంటుంది. అది మ్యాండేటరీ అయితే రాష్ట్ర ప్రభుత్వము జీవో ఇచ్చింది, ఇది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలి ఆస్తులు అన్నట్లయితే దాని గురించి సభ ఆలోచిస్తుంది సార్. ఈ విషయాన్ని మీ ద్వారా సభ తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉంది సార్. మున్సిపాలిటీలో 37 స్కూల్స్ ఉన్నాయి. మీరు బర్డెన్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి కమిషనర్ గారు? ఇది బర్డెన్ కాదు కదా. మనం లాస్ట్ టైం చైర్పర్సన్ గా ఉన్నప్పుడు మనము కర్నూలు డిస్ట్రిక్ట్ నుండే కాక స్టేట్ వైడ్ కూడా చాలా సార్లు 10th క్లాస్ రిజల్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో, సెకండ్ ప్లేస్ లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే గేమ్స్ లో కూడా ఫస్ట్ ప్లేస్ లో, సెకండ్ ప్లేస్ లో చాలా సార్లు తీసుకొచ్చాం. మన మున్సిపాలిటీ గవర్నమెంట్ నుండి ఏదైనా ఇచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్ గా చేయాలి, కానీ బడ్జెట్ అని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. సరే, మనం స్కూల్స్ లో ఇప్పుడు గవర్నమెంట్ జీవో అది మెజారిటీ పీపుల్ చూసుకుంటుంది. కౌన్సిల్ లో మీరు అబ్జెక్షన్ చేయొచ్చు, మెంబర్స్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఓకే, గౌరవ సభ్యులు పర్సెంట్ చేయొచ్చు. మెజారిటీ పీపుల్ ఓకే అన్నప్పుడు దాన్ని ఓకే చేయాలి. ఇది గవర్నమెంట్ జీవో అన్నప్పుడు మనం కంపల్సరీగా ఓకే చేయాలి. కానీ మనం కౌన్సిల్కి వచ్చాక గౌరవ సభ్యులు మేము టీడీపీనా, మేము వైఎస్ఆర్, సిపిఎం, సిపిఎం అది కాదు కదా. మనం ఇప్పుడు ఎలక్షన్స్ వరకు నువ్వు వైఎస్ఆర్, నేను టీడీపీనా అనేది మాట్లాడుకోవాలి. కానీ ఎలక్షన్ తర్వాత ఇక్కడికి వచ్చాక మనము స్వపక్షము లేకుండా విపక్షము లేకుండా మరి ప్రజాపక్షం వహించి మాట్లాడాలి. మరి స్కూల్ విద్యార్థుల భవిష్యత్తుతో కూడా మనం పార్టీల గురించి కౌన్సిల్లో ఎస్పెషల్లీ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మరి గవర్నమెంట్ జీవో అయినప్పుడైతే మాత్రం కరెక్ట్ గా ఓకే చేయాలి. మరి మన మున్సిపాలిటీ ఆస్తులను కాపాడుకోవాలి. మీరు కూడా ఏమంటున్నారు, మనకి ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది, వాళ్ళు తీసుకోవడమే కరెక్ట్ అంటే అది మనం బర్డెన్ అనుకున్నప్పుడు బర్డెన్ మనం డైలీ విజిట్ చేయాలి. మిడ్ డే మీల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఏదైనా మనం స్టడీ చేసినప్పుడు అది బర్డెన్ అవ్వదు ఎవరికైనా. మనం ఇప్పుడు ఓకే గవర్నమెంట్ జీవో ఇచ్చిందనుకోండి, దాన్ని కంపల్సరీగా మనం చేయాల్సిన గౌరవ సభ్యుల ఇక్కడ మెజారిటీ పీపుల్ ఏదైతే ఉందో దాని ప్రకారం జీవో పాస్ అవుతుంది. అంతేగాని మనం పార్టీల గురించి మాత్రం ఇక్కడ మాట్లాడుకోవడం గౌరవ సభ్యులు కరెక్ట్ కాదు. నమస్కారం అండి. ఈరోజు విద్యా వ్యవస్థ విలీనానికి ఒక ప్రపోజల్ పెట్టారు అధ్యక్ష. కానీ విద్య ఉన్న వాటిని మనం డెవలప్ చేసుకోవాలి, కానీ విలీనాలు చేసుకుంటూ మన చేతుల్లో ఉండేది అంటే మనకు చేత కాక, అంటే మున్సిపాలిటీకి చేత కాక ప్రభుత్వంలో విలీనాలు చేయాల్సి వస్తుందా ఒకటి. రెండోటి కొత్త విద్యా విధానం కూడా ప్రవేశపెట్టారు, అది కూడా మంచిదే, స్వాగతం. దాని గురించి కూడా అదే మన మెయింటెనెన్స్ చేస్తే
బాగుంటుంది. మనకు బర్డన్ అవుతుందంటే ఒక మున్సిపాలిటీకి విద్య, మన పట్టణంలోని ప్రజలకు విద్య అందించే విషయం మనకు బర్డన్ అవుతాదనేది మాత్రం సమంజసం కాదు. ఇంకోటి ఏమంటే మన ఆస్తులు విద్యా శాఖకు బదలాయించడం అనేది నాకు తెలిసినంత వరకు అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనకున్న ఆస్తులను మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ ఆస్తులను విద్యాశాఖకు బదిలించడం అనేది సమంజసం కాదు. గౌరవ సభ్యులు చెప్పారు గవర్నమెంట్ జీవో మ్యాండేట్ ఉంటే మున్సిపల్ కౌన్సిల్ యొక్క ఆమోదాన్ని అడగరు. ఇక్కడ దయచేసి గౌరవ సభ్యులు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా మన మున్సిపాలిటీ స్కూళ్లను పోగొట్టుకోకుండా, మన ఆస్తులను పోగొట్టుకోకుండా దీని మీద తీర్మానం చేసి కౌన్సిల్ దీన్ని ఆమోదించలేదని చెప్పి చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. ఎందుకంటే ఇంకా మెరుగైన విద్యను అందిద్దాం. ఇంకోటి ఒక్కొక్క వార్డులో పర్యవేక్షణ కూడా కౌన్సిలర్లు ఉంటారు కాబట్టి ఆ పర్యవేక్షణ కూడా ఈజీ అవుతుంది. మొత్తం వాళ్ళకి బర్డెన్ ఏమంత అవసరం లేదు. ఇప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు, బాగానే వస్తున్నాయి. మున్సిపల్ స్కూల్ వచ్చేసి అన్నింటితో పోటీ పడుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడే స్థాయిలో మున్సిపల్ స్కూల్ ఉన్నాయి. కాబట్టి ఆస్తులు బదలాయించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాన్ని మాత్రము మేము సమర్థించాం. కాబట్టి దయచేసి దీంట్లో మెజార్టీని కాకుండా కూడా మన మున్సిపాలిటీ పర్యవేక్షించే బాధ్యత ప్రతి కౌన్సిల్ సభ్యులకు ఉంటుంది. కాబట్టి దయచేసి ఆస్తుల పర్యవేక్షణ బదలాయింపు మాత్రం క్యాన్సిల్ చేయాలని చెప్పి కూడా కోరుతున్నాను అధ్యక్ష. కమిషనర్ గారు దీని మీద అసలు ఇప్పుడు సభ్యులు పార్టీ తరఫున మాట్లాడినారు. నేను పార్టీ ఏం కాదు. ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఆ విషయం నచ్చదు. మన ఆస్తులు మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తులు తీసుకుపోయి విద్యాశాఖకు అప్పచెప్పడం అనేది కరెక్ట్ కాదు. దాని గురించి ఎవరు మాట్లాడలేదు కాబట్టి మా పార్టీ తరఫున మేము చెప్పడం జరిగింది తప్ప ఇక్కడ ఏమో పార్టీ టీడీపీ వైసీపీ అని చెప్పి చెప్పడం మా ఉద్దేశం కాదు. కమిషనర్ గారు వివరణ ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు వరకు కూడా అంటే ఈ యొక్క నిర్వహణ కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, సిబ్బంది ఇవన్నీ కూడా లోకల్ బాడీ యొక్క ఆధిపత్యంలో, అధికారంలో, మేనేజ్మెంట్ లో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఒక సూచన చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ తప్పనిసరిగా అంగీకారం తెలియజేయాలి. ఒకటి. రెండవది, దీంట్లో ఆస్తుల బదలాయింపు, ఆస్తులే లేవు. స్కూల్ అంటే స్కూల్ తో పాటు ఆస్తి, స్కూల్ బిల్డింగ్, క్లాస్ రూములు అన్ని ఉంటేనే స్కూలే కాదు. కాబట్టి స్కూలుని బదలాయిస్తున్నాము అంటే అదేదో ఎయిడెడ్ స్కూల్స్ అంటే కనుక వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ కాబట్టి ఎయిడెడ్ స్కూల్స్ అనేది ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్థలాన్ని ఇచ్చుకున్నారు, టీచర్ ఇవ్వమని చెప్పారు. కానీ ఇది మాత్రం లోకల్ బాడీకి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్ విధంగా లోకల్ బాడీ ఒక ఆస్తులు కాబట్టి స్కూల్స్ మీన్స్ ఆస్తులన్నీ ఇస్తేనే స్కూల్స్ రన్ అవుతాయి. లేదంటే స్కూల్ తీసుకున్నాక మళ్ళీ ఎక్కడ నడపాలి స్కూల్స్ కాబట్టి కరెక్ట్ కాదు. 100% స్కూల్ మీన్స్ డెఫినెట్ గా ఈ ఉన్న స్కూల్ క్లాస్ రూమ్ అన్నింటితో కలిపి మాత్రమే బదలాయించాలి. ఒకటి. రెండవది, మిత్రుడు అడిగారు అడ్మినిస్ట్రేషన్ చాలా ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అంటే యాక్చువల్ గా వాళ్ళపైన టీచర్స్ పైన యాక్షన్స్ అధికారం కమిషన్ ఉంది. అదేవిధంగా డిసిప్లినరీ ప్రొసీజర్ వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళ మీద నాకు రాయాలి. అదేవిధంగా ఏదైనా మేనేజ్మెంట్ చేయాలంటే నేను మేనేజ్మెంట్ చేయాలి. అకాడమిక్ సైడ్ కావాలంటే వాళ్ళు ఎగ్జామ్ పెడుతుంటారు, వాళ్ళు నిర్వహిస్తుంటారు. ఈ విధంగా 2 విభాగాల దాన్ని మేనేజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైఎస్ఆర్ నగర్ లో మండల పరిషత్ స్కూల్ ఉంది. మండల పరిషత్ స్కూల్ ఎవరు మెయిన్ చేస్తే మనం మెయిన్ చేయలేకపోతున్నాం. మండల పరిషత్ స్కూల్ మున్సిపల్ లిమిట్స్ లో ఉంది, మన పిల్లలే ఉన్నారు, కానీ మనం మెయిన్ చేయలేకపోతున్నాం. ఎందుకని అది మండల స్కూల్ లిమిట్స్ లో ఉంది, అక్కడ ఎంఈఓ గారు ఎంపీడీ గారు చేయాలి. కాబట్టి ఈ విధంగా చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా మనం అందరం కోరుకుంటుంది కూడా మన యొక్క పిల్లల భవిష్యత్తు మంచి విద్యా విధానం కావాలి, పిల్లల బాగా డెవలప్ కావాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇవన్నింటినీ పక్కన పెట్టుకుని మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి 100% స్కూల్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 2 కూడా వాళ్ళే చూసేటువంటి విధానం వచ్చింది. కాబట్టి ఆ విధంగా చేస్తే కనుక మనకి మండల స్కూల్స్ లో, జిల్లా పరిషత్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ ఇన్ని రకరకాలు ఉండకుండా ఒకే ప్యాటర్న్ లో ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయడం 100% కరెక్ట్ భావిస్తున్నాం. అసలు కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది మీరు ఎజెండా ఇచ్చినారు, 3 రోజుల క్రితం ఇచ్చినారు, దాంట్లో ఏం చేయొచ్చు. ఎప్పుడో గత మున్సిపాలిటీలో వచ్చినాయండి
లేదు, అన్ని మొన్న వచ్చేలా. సరే, ఇప్పుడు ఇది వచ్చేసి ఇదే మున్సిపాలిటీ ఇప్పుడు మీకు తెలిసిందా? ఒక్క నిమిషం అండి, మీరు కూర్చోండి. దీన్ని మీకు ఏ డౌట్ వచ్చినా కానీ మీకు వివరణ ఇప్పిస్తాను. ఏదైతే కౌన్సిల్ ఆమోదించిన వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్ని కూడా టెండర్ చూసాం. ఇప్పుడు కనుక మీరు ఆమోదించకపోతే మళ్ళీ వచ్చే 30 రోజుల పాటు ఈ 25 పనులు కూడా ప్రారంభించలేము. కాబట్టి మీరు ఆమోదించిన పనుల్లో టెండర్ పిలిచాం కాబట్టి మీకు 26వ తేదీన ఇచ్చేసాం. మేము 27న ఓపెన్ చేసాం. మేము 27న ఓపెన్ చేసింది 30ని పెట్టకపోతే మళ్ళీ వచ్చే 30 వరకు 1 మంత్ పాటు ఈ వర్క్స్ అన్ని కూడా వర్కాలు ఇవ్వలేము, వాళ్ళు పని చేయలేము. కాబట్టి మన కోసం, మీకోసం, మన యొక్క మున్సిపాలిటీ కోసం పనులు తొందరగా కావాలి కాబట్టి మనం 1వ అజెండా 2వ అజెండా పెట్టాము. 3వ అజెండా కూడా ఎక్కడా లేకుండా మనం పెట్టుకున్నాం. ఎందుకని మన ఏ మున్సిపాలిటీలో కూడా వార్డు ఈక్వల్ సచివాలయం కాదు. మన దగ్గర అద్భుతం బాగుంది. వార్డు ఈక్వల్ సచివాలయం అద్భుతం 43 వార్డులు ఉన్నాయి కాబట్టి 42 వార్డులకి వార్డు ఈక్వల్ సచివాలయంగా పెట్టాము. అది కూడా మనం చేసుకున్నాం. అది కూడా ఇంపార్టెంట్ గా. 4వది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని 28వ తేదీన తెలియజేసింది. ఇది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి 100% చర్చించాలి. మీతో చర్చించకుండా కూడా మేము మన చైర్పర్సన్ ద్వారా మనం ఇవ్వచ్చు. కానీ మీ అందరి ముందు పెట్టి ఇంపార్టెంట్ అంశం కాబట్టి అది కంపెనీలు పెట్టాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే అత్యంత ఇంపార్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చాము. చర్చించుకోవచ్చు మీరు. కాబట్టి అందరు కూర్చోంటాం, మేము కంటే కూర్చోదాం, ఇబ్బంది లేదు. ఓకే. ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల పరిపాలన పూర్తి చేస్తున్నందుకు మన కౌన్సిల్ సభ్యులందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు ఆయన హయాంలో మన రాష్ట్రం మరింత అభివృద్ధి పరంగా నడుస్తుందని, మన మున్సిపాలిటీ మరింత అభివృద్ధి పరంగా నడుస్తుందని కోరుకుంటూ కౌన్సిల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న విషయం అధ్యక్ష, నేను శాంకోలో క్లీన్ చేయమని శాంకోలో గత 2 నెలలుగా చెత్త పేరుకపోయేది చాలా అస్తవ్యస్తం. అంటే ఇంకా ఫ్లోయింగ్ కూడా ఆగిపోయి కంప్లీట్ గా అక్కడ అంటే అది పెరిగిపోయినంత అనేక ఇబ్బందులు వస్తాయి. అది మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. లాస్ట్ మంత్ మళ్ళీ రీసెంట్ గా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు మన గౌరవ సభ్యులు నాగిని మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే వారు స్పందించి, మేము వాళ్ళకి పెట్టిన రిక్వెస్ట్ వెంటనే స్పందించి దాన్ని 2 days ముందు అది జగనన్న కోసమే, మేమంతా నిల్చున్నా జగనన్న కోసమే అధ్యక్ష. చేసే లేని చోట చైర్లను క్రియేట్ చేసి మరి నిలబడిన దగ్గర ప్లేస్ లేని చోట చైర్లను వేసి దాన్ని ఎడిటింగ్ చేసి మరి ప్రతిపక్షం గారు నిన్న ఫ్లాప్ అయింది మీటింగ్ అని చెప్పడం జరిగింది. అలాంటిది ఏం లేదు అధ్యక్ష. ఖచ్చితంగా బైక్ ర్యాలీ సక్సెస్ఫుల్ అయింది, మీటింగ్ కూడా సక్సెస్ఫుల్ అయింది అధ్యక్ష. అదే విధంగా మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలను, అడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకుని వస్తూ రాజ్యాధికారంలో వారికి కూడా భాగస్వామ్యం కల్పిస్తున్న మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నంద్యాల ప్రజల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 33వ వార్డులో అధ్యక్ష దాదాపు 30 సంవత్సరాలుగా ఒక కాలువ అనేది రోడ్డు సగంలో ఆగిపోయింది. ఆ కాలువను మన ఎమ్మెల్యే శిల్ప రచన కిషోర్ రెడ్డి గారు ప్రజా దర్బార్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజల సమస్యను తీసుకురావడం జరిగింది. ఆ సమస్యను ప్రైవేట్ ల్యాండ్ ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్ ని మన ఎమ్మెల్యే గారు వారితో మాట్లాడి కాలువ మనకు శాంక్షన్ చేయడం జరిగింది. మన కౌన్సిల్ ద్వారా అది ఆమోదం పొంది ఆ కాలువ అనేది కంప్లీట్ అయింది అధ్యక్ష. దానికోసం 33వ వార్డు ప్రజల తరఫున మరియు నా తరఫున మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అడిగిన వెంటనే ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించిన మన ఎమ్మెల్యే శిల్పరచన కిషోర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మనం గ్రాఫిక్ సినిమా చూడడం లేదు, రాజమౌళి సినిమా కూడా తీసుకురావడానికి లేదు. కానీ బాహుబలి ఇవన్నీ కొన్ని సినిమాలలో గ్రాఫిక్ చేస్తున్నారు. పొరపాట మహానాడులో జరిగే ఈ గ్రాఫిక్ తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. కానీ ఇది రియల్లీలో జగన్మోహన్ రెడ్డి రియల్ గానే చేస్తున్నారు. అవి ఎక్కడి నుంచి డబ్బులు చేస్తున్నారో ప్రభుత్వాలు ఎక్కడ లభిస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రతిపక్షాలకు ఆయన ఇన్ని పథకాలు ఎక్కడి నుంచి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడి నుంచి అభివృద్ధి చేస్తున్నారు, ఇన్ని సంక్షేమ పథకాలు. అరే చూస్తే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అపోజిషన్ లీడర్ అని కొన్ని రాష్ట్రాలైతే జిమ్మా తిరిగి బ్లాక్ అయిపోయింది మనకి. అటువంటి చరిత్ర చూపిస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, నాయన ఎక్కడి నుంచి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు, ఎటా అభివృద్ధి చేస్తున్నారు, ఇన్ని డెవలప్మెంట్ ఎటా ఉన్నాయి అనేది ఒకటి ఆలోచనలో పడినారు ప్రజలు. ఇంకొకసారి సీఎం కావాలంటే మన జగన్మోహన్ రెడ్డి ఎక్కాలి. నిన్న చూసిన గ్రాఫికల్ ర్యాలీ వాళ్ళది జరిగింది. జనాలు స్వాగతానికి ఎటువంటి మేము పలికినామంటే
బహిరంగ సభకు తడాలుగా చేస్తాం. జగన్మోహన్ మనం వచ్చిన దాంట్లో చూపించినాం, సినిమా చూపిస్తాం, చూపిస్తాం అని అటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే చూపించినాం. ఇది స్వాగతానికి అంత భారీ ర్యాలీ చేస్తే రాలేదంటున్నారు. ఏమైనా గ్రాఫిక్ సినిమా అనుకుంటున్నారో లేకుంటే రాజమౌళి గారు వీళ్ళకి ఏమైనా గ్రాఫిక్ చేసి చూపిస్తున్నారు తెలియదు. కానీ ఇటువంటి మనకు సీఎం దొరకడం వల్ల అదృష్టము. ఇంకా సంక్షేమ పథకాలు రాబోతున్నాయి. నెక్స్ట్ సారి కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. అది కూడా అధ్యక్ష. ఇంకొకటి మా వాటి నుంచి ఒక సమస్య ఉంది మేడం. ఇప్పటి నుంచి కాదు, చాలా నుంచి ఎలక్ట్రీషియన్ మన ఏ గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ తీగలు కిందికి ఉన్నాయి, ఆ తీగలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని ఎన్నోసార్లు చెప్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. నేనే స్వయంగా చెప్పినా కూడా కొంచెం కూడా దాని మీద శ్రద్ధ చూపించడం లేదు. ఎలక్ట్రిక్ పోయిన మన కౌన్సిలింగ్ లో కూడా చెప్పాను మేడం మేము. కానీ దాని తరఫు నుంచి ఏ గారికి ఎన్నిసార్లు చెప్పినా మా దాంట్లో ఎలక్ట్రికల్ అతను ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన అతను కూడా లేడు మేడం మా సచివాలయంలో. ఖచ్చితంగా దాంట్లో ఒకే పర్మనెంట్ ఒక అతనికి మనకు ఎలక్ట్రీషియన్ ఇస్తే వాటిలో ఉన్న ఈగలైనా బయట తీసుకోవచ్చు. అది కూడా కరెంటు ఈ ఇనుప స్తంభాలు పోయినాయి, అది కూడా అడిగినాం మేడం. పోయి చెప్తే అధ్యక్ష అది ఏదో స్కీమ్ రావాలంట సెంట్రల్ నుంచి. అంటే ఆ స్తంభాలకు కూడా స్కీమ్ రావాలన్నా మేడం. అంటే పొరపాటున వానాకాలం ఏమైనా ఇబ్బంది కలిగితే ప్రజలకు ఇబ్బంది కలిగితే ఎవరు జవాబాదారు ఉంటారు? ఏ మీదనే కంప్లైంట్ చేయాలపడతారు ఏమైనా జరిగితే ప్రజలకు. అతనే ముఖ్యమైన పాత్ర వహించబడతారు. అది ఒకటి. వాటర్ ప్రాబ్లం ఉంది మేడం మా వార్డులో. అది ఒక లైనే. ఆ లైన్ శ్రీనివాస సార్ కూడా చెప్పాను. అది ఒకటి క్లియర్ చేయండి సార్, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక 10 ఇళ్ళకి రావడం లేదు. ఆ 10 వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రాకుండా కొంచెం మనం డే బై డే ఇచ్చేటట్టు వాటర్ ఇచ్చేయండి సార్. ఎందుకంటే 3 days కి వస్తున్నాయి. నాకు ఏం ప్రాబ్లం ఉందో కనుక్కొని అది నాకు ప్రాబ్లం ఫిల్ చేయాలంటున్నాను. ఈ అవకాశం కలిగినటువంటి తోటి కౌన్సిలర్ అందరికీ ఒక నిమిషం వాళ్ళ క్లారిటీ అయిపోయిన తర్వాత మీకు ఎమ్మెల్యే గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మన మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరికి కూడా తమరు కూడా మీటింగ్ హాజరై అన్ని చెప్పినాము. వాళ్లకు మన దగ్గర ఐరన్ పోల్స్, కరెంటు వైర్లు ఉండేటివన్నీ కూడా మన సచివాలయం ద్వారా వాళ్ళకి అన్ని కూడా సబ్మిట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళతో రోజు పరిచయం చేస్తామంటున్నారు. కానీ అయితే వాళ్ళకైతే మొత్తం ఇచ్చాం మేడం. 42 వార్డులు కూడా ఉన్నారు. ఓకే, ఇచ్చాము. కానీ ఇంప్లిమెంట్ జరగట్లేదు కదా. ఆల్రెడీ మనం ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మనం అందరం కూర్చొని డీటెయిల్స్ తీసుకున్నాము. ఇంప్లిమెంట్ జరగట్లేదు. మరొకసారి వాళ్ళని వీలైతే పిలిపించి మాట్లాడి క్లియర్ చేయించేస్తాం. అలాగే నీటి సమస్య ఉన్న 10 ఇళ్ళని కానీ ఎలాంటి నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోండి. సభకు నమస్కారం అధ్యక్ష. దయచేసి మీడియా వాళ్ళందరూ పక్కకుండి తీసుకోండి, అది ఎవరు మాట్లాడుతున్నా సరే. ఎందుకంటే ఆ సమస్య వినిపించదు కదా, కనిపించకుండా మాట్లాడారు. నా వార్డులో కరెంటు స్తంభాలు ప్రజలకు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. బీసీ కాలనీలో K15 స్తంభం అయితే చాలా ఉండిపోయి ఇప్పటికి సంవత్సరం దాకా అవుతుంది అధ్యక్ష. మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పటి వరకు దానికి లైట్ కూడా బియ్యలేదు అధ్యక్ష. అంత ప్రమాదకర పరిస్థితిలో ఉంది అధ్యక్ష. అదే విధంగానే ఒక 40 స్తంభాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. దీన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా D3AE గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ ఇంతవరకు వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ కాలేదు అధ్యక్ష. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాలని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదే మాదిరిగా ఇప్పుడు నేను 15 నెలలుగా ఈ కౌన్సిల్ మీటింగ్ లో ప్రతి ఒక్క మీటింగ్ లో నా వార్డులో నీటి సమస్య గురించి మాట్లాడుతూనే ఉన్నాను అధ్యక్ష. ఇంతవరకు నా వార్డులో నీటి సమస్య పరిష్కారం కావడం లేదు అధ్యక్ష. డే బై డే నీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ నా వార్డులో మాత్రం 10 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి అధ్యక్ష. వాటర్ ట్యాంకర్ల కోసం DE గారికి ఫోన్ చేస్తే నేను కనుక్కొని పంపిస్తానమ్మా అంటారు అధ్యక్ష. అంటే వార్డు ప్రజలు నాకు వచ్చి చెప్పి నేను అక్కడికి వెళ్ళి చూసినా కానీ ఆ DE గారు కనుక్కొని చెప్తామంటున్నారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఒకటి 2 months లో క్లియర్ అయిపోతుంది నీటి సమస్య అనేది చాలా మటుకు. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ప్రతి వార్డు గురించి ఉన్న సమస్యలన్నీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో మేము మాట్లాడటం జరిగింది. వీలైనంత త్వరలో మరి ఇంకొకసారి కావాలంటే వాళ్ళని పిలిపించి గట్టిగా చెప్పి మరి వాటిలో ఉన్న సమస్యలన్నీ తీర్చే విధంగా చర్యలు తీసుకుంటాము. ఈ గారు మనం చెప్తూనే ఉన్నాము, వీలైనంత వరకు వచ్చే 2 months లోనే క్లియర్ అయిపోతుంది. కాబట్టి సభ్యులందరూ దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. అర్ధరాత్రి నీళ్ళు వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడే కదా అధ్యక్ష, ఇప్పుడు 15 నెలల నుంచి నేను ఈ క్వశ్చన్ చేసుకుని ఉన్నాను అధ్యక్ష. ఇంతవరకు టైమింగ్ లో మార్పే రాలేదు అధ్యక్ష. కానీ గ్రూప్ లో టైం టేబుల్ పెట్టాను అధ్యక్ష వాటర్ సప్లై గురించి.
కానీ ఆ టైం ప్రకారం ఏ వీటికి కూడా నీళ్లు వెళ్ళడం లేదు అధ్యక్ష. ఓకే, సమాధానం మీరు నీటి సమస్యలు ముఖ్యమంత్రి వర్యులు రివ్యూ నది గ్రీన్ సిటీ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం కోసం ₹1,30,00,000 సాధారణ నిధుల ద్వారా పెడుతున్నామని చెప్తున్నారు అధ్యక్ష. ఈ నిధులను వాటర్ డెవలప్మెంట్ కోసం పెట్టి మన నంద్యాల జిల్లా అయింది కాబట్టి సొంత కలెక్టర్ ఆఫీస్ కూడా లేదు అధ్యక్ష. వీటి మీద కూడా మీరు ఆలోచన చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అది కలెక్టర్ ఆఫీస్ అనేది మన మున్సిపాలిటీకి సంబంధించిన విషయం కాదు. కాకపోతే మీరు గ్రీన్ సిటీ అంటున్నారు కదా, దీని వల్ల మన నంద్యాలే సుందరవనంగా చేసుకోవడానికి ఆల్ట్ డెవలప్మెంట్ మాత్రమే దీంట్లో పాల్గొంటుంది. దీనికి మనకు ₹1,00,00,000 అనౌన్స్మెంట్ కానీ జరుగుతున్నాయి. అది దీంతో మనకు డెవలప్మెంట్ తో పాటు మనకు ₹1,00,00,000 అనేది అమౌంట్ కానీ వస్తుంది కాబట్టి ఇది చేయడం జరుగుతుంది. అదేవిధంగా అధ్యక్ష, నా వార్డు కమిషనర్ సార్ దృష్టికి చాలా సార్లు తీసుకెళ్ళిన అధ్యక్ష. ఓకే, ఒక్క ఇంటికి కాలువలేదు, ఆ ఒక్క ఇంటికి కూడా కాలువ ఏమన్నా కానీ వేయలేకపోతున్నారు అధ్యక్ష. ఓకే అండి, మేము పరిశీలించి ఖచ్చితంగా చేస్తాం. ఈ రోజు మీరు నా దృష్టికి ఖచ్చితంగా నేను పరిశీలించి ఇది మీ సమస్యను పరిష్కరిస్తానని తెలియజేసుకుంటున్నాను. వీధి లైట్లు కూడా లేవు అధ్యక్ష నా వార్డులో. ఒక 6-7 లైట్లు. ఓకే, ప్రతి వార్డుకి వీధి లైట్లు అనేది ఇచ్చి పంపించడం జరిగింది. మనకు వన్ వీక్ లో మళ్ళీ లైట్స్ కానీ రావడం జరుగుతుంది. అలాగే మనం ఎట్లయితే లాస్ట్ టైం ఇచ్చామో ఇప్పుడు కానీ ప్రతి వార్డుకి అలా దాంతో పాటు మీ వార్డు కానీ వస్తుంది. ఓకే, మాట్లాడండి. జగన్ ప్రభుత్వం ఈ రోజు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు జరిగాయి. గత 10 రోజుల క్రితం 6వ వార్డులో జరిగినటువంటి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు కేవలం 6వ వార్డులోనే దాదాపుగా 1,694 కుటుంబాలు 6వ వార్డులో ఉన్నాయి. 1,694 కుటుంబాలకు గాను ఇప్పటి వరకు 1,178 కుటుంబాలు, అంటే దాదాపుగా 93% ప్రజలకు ఏదో రకంగా సంక్షేమ పథకాలను మేము అందించగలిగాము. దాదాపుగా ₹8,22,22,409 నేరుగా వాళ్ళ అకౌంట్లలోనే జగన్న వాళ్ళకు వేయడం జరిగింది. ఇంతేకాకుండా అభివృద్ధి పథకంలో కూడా 6వ వార్డులో దాదాపుగా అర్బన్ హెల్త్ సెంటర్ కు ₹10 లక్షలు, అదేవిధంగా చెరువుగడ్డ డెవలప్మెంట్ కోసం ₹20 లక్షలు, అదేవిధంగా రోడ్ల డెవలప్మెంట్ కోసం దాదాపు ఇప్పటికీ ₹30 లక్షలు, రైళ్లకు ₹15 లక్షలు, ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమాలను మాకు చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో. ఈ 3 సంవత్సరాల కాలంలోనే మాకు ఇటువంటి సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను జగన్ ప్రభుత్వం మాకు అందించినందుకు నేను జగన్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ, మా రవీణ ఇదే విధంగా గడప గడప ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎన్నో సమస్యలు కూడా మాకు వెంటనే ఆ రోజు క్షణంలో తీయడం జరిగింది. కేవలం ఒక కరెంటు పోల్స్ ఒకటి ఉన్నాయి సార్, ఆ ఒక్కటి కొద్దిగా క్లియర్ చేపిస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే రాబోతుంది వర్షాకాలం ఉన్న వైర్లు కొన్ని ఇరిగిన పోల్స్ ఉన్నాయి. అదేవిధంగా పాత పోల్స్ కూడా తీసేస్తామని చెప్పారు, అవి కూడా ఇంతవరకు తీసేయలేదు. దయచేసి ఆ ఎలక్ట్రికల్ పోల్స్ మాత్రం ఒకటి కొద్దిగా దగ్గర కొంచెం త్వరగా అయితే చూపించేస్తాం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంకొకసారి పిలిపించి, ఎందుకంటే మనం లాస్ట్ టైం ఇచ్చిన రివ్యూ మీటింగ్ లో ఇచ్చిన ఏమేమి ఉన్నాయి అంశాలు, వాళ్ళు ఎంతవరకు క్లియర్ చేశారు, ఇంకా ఏమేమి ఉన్నాయనేది మొత్తం ఖచ్చితంగా పరిశీలిస్తామని పిలిపించేస్తుంది. అదేవిధంగా స్పీడ్ బ్రేకర్ అడుగుతున్నాను సార్, కమిషనర్ సార్ గారు. స్పీడ్ బ్రేకర్ సార్, ఆ స్కూల్ జోన్స్ ఉన్నాయి కొద్దిగా, చెరుపటి దగ్గర దిగుమాల దగ్గర చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి సార్. దయచేసి స్పీడ్ బ్రేకర్ ఒకటి కొద్దిగా త్వరగా అయిపోయింది సార్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్ డీజీ గారు వచ్చినారు, చూస్తున్నారు కానీ దాని గురించి క్లారిటీ ఏం చెప్పలేదు. ఒక చోట బోర్ వేసిపోయినారు, అలా వాటర్ రాలేదు, తర్వాత అయితే ఏం చెప్పలేదు దాని గురించి, మళ్ళీ రాలేదు. బోర్ వేసాము కానీ నాకు సఫిషియెంట్ వాటర్ అయితే పడలేదు. కానీ దాంట్లో ఒక ఇంటెస్ట్ ట్యాంక్ పెట్టి ఆ ఏరియాకు పైప్ కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అవును సార్, మంచి ఇప్పుడు వాళ్ళు మొత్తం వచ్చినారు, చేశారు, బోర్ మళ్ళీ రాలేదు. టెస్టింగ్ పెట్టాలి కానీ బోర్ కంప్రెషన్ చాలా ఉన్నాయి మేడం మొత్తంలో, దానివల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. త్వరగా చేసేసి ఎన్ని సమస్య లేకుండా అదేవిధంగా తెలుసు పాస్ అయినా పివి నగర్ లో పివి నగర్ కి 2 సార్లు ఓకే అయినాయి. మా ఇళ్లలో పాస్ అయినా అన్నీ దొరికి
అట్లాంటి ఏం లేదు అధ్యక్ష. ఓకే అండి. టెండర్ ఖాళీ అనుకుంటున్నాను. ఓకే అండి, కూర్చోండి. మీ సమస్య చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా అయింది. అంతేకాదు మీరు చెప్పుడు మేము చెప్పుకోవాలి. ఇప్పుడు మీరే మీరు మాది కానీ ఇప్పుడు బస్సు యాత్ర వల్ల ఇప్పుడు మేము మనం మహానాడు చేస్తున్నాము. అది కూడా బాగా జరిగింది. చెప్తున్నాను. అనుకున్నది 3 లక్షల మంది కానీ 7 లక్షల మంది వచ్చినారు అధ్యక్ష. అక్కడికి నమస్కారం అధ్యక్ష. మా వార్డులో అధ్యక్ష 15 రోజుల కిందట అధ్యక్ష వైఫై కోసం రోడ్డు తొలిపెట్టాను అధ్యక్ష. ఇంతవరకు నా కాంటాక్ట్ రావడం లేదు అధ్యక్ష. మా వార్డులో ఇరుకైన రోడ్డు అధ్యక్ష, ఇబ్బందిగా ఉంది అధ్యక్ష ప్రజలకు. దాని మీద కొంచెం క్లారిటీ లాస్ట్ మంత్ మనం అజెండాలో తీసుకొచ్చామండి. నేను తొందరలోనే అది స్ట్రీట్ వాళ్ళు కానీ వస్తున్నారు. సెంటర్ లైట్స్ లేవు అధ్యక్ష. పూర్తిగా బైపాస్ రోడ్ అంతా మొత్తం చీకటి పడుతుంది అధ్యక్ష. రేపు వర్షాకాలం కదా అధ్యక్ష. పోలీసు కూడా డ్యామేజ్ అయి తీసేసినారు అధ్యక్ష. డీ గారు ఇది నోట్ చేసేసుకుంటున్నారు. సరే కూర్చోండి. సభకు నమస్కారం. మాది 21వ వార్డు అధ్యక్ష. కొత్తగా కలెక్టర్ ఆఫీస్ పట్టింది అధ్యక్ష. పారిశుద్ధ వర్కర్లను అక్కడికి పంపుతున్నారు. మా వార్డులో కాలువలు అయితేనేమి, కసుపు అయితేనేమి ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. మాకు పారిశుద్ధ వర్కర్లను పెంచాలని కోరుతున్నారు అధ్యక్ష. ఓకే అండి, మీరు చూసుకోలేదేమో. నిన్న స్పెషల్ ట్రైన్ అనేది ఒక అంశం తీసుకొచ్చాము. అందరు కౌన్సిల్ దృష్టిగా నీకు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రభుత్వానికి మనము వర్కర్స్ కావాలనేది అయితే పెట్టాము. కానీ వచ్చేంత వరకు మనకున్న వర్కర్స్ ని మనము అందరి దృష్టిలో పెట్టుకునే వర్క్ చేయాలి. ప్రతి వార్డులో జరగాలనే ఉద్దేశంతో ఒకసారి మీరు పరిశీలించండి. మీరున్న వాట్సాప్ లో నేను దాన్ని పంపించడం జరిగింది. ప్రతి ఏ రోజు ఏ వార్డులో తీస్తారు షీట్ మొత్తం దాని వివరాలన్నీ మనం వివరించడం జరిగింది. షీట్ కాదు, ట్రైన్స్ కానివ్వండి, మీరు మీ వార్డులో ఎలాంటి సమస్యలైనా మీరు చేసుకోవచ్చు. అది మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. కల్వర్టులో ఇంతవరకు మాకు ఒక కల్వర్టు కూడా మాకు వర్కే జరగడం ఓకే లేదండి. అండి. మాకు ఆ కల్వర్టులు వేయాల్సిందని కోరుతున్నాను. ఓకే అండి. వర్షాకాలం వచ్చేది అధ్యక్ష. ఓకే అండి, ఖచ్చితంగానే నోట్ చేసేసుకుంటాను. నంద్యాల పట్టణంలో బాలాజీ కాంప్లెక్స్, శ్రీనివాస్ నగర్, సంజీవ్ నగర్, పద్మావతి నగర్ తో సమానంగా ఒక వాల్యుబుల్ ఏరియా. అటువంటి వాల్యుబుల్ ఏరియాలో రోడ్లు లేవు, కాలువలు లేవు. ఉన్న కాలువలు కూడా ఊడిపోయి దయనీయమైన పరిస్థితి ఉందని చెప్పి 14 నెలల నుంచి వేడుకుంటున్నాం అధ్యక్ష. మున్సిపాలిటీని వేడుకుంటున్నాం. కానీ ఈ రోజుల వరకు ఏ ఒక్క కాలువ గాని, ఏ ఒక్క రోడ్డు గాని శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష. మన బడ్జెట్ లో నంద్యాల పట్టణానికి అని చెప్పి మీరు ఒక బడ్జెట్ పెట్టుకున్నారు. అందులో మా 12వ వార్డు లేదా అధ్యక్ష. ప్రతి నెల మిమ్మల్ని నేను కోరుకుంటున్నా, ప్రతి నెల మేము పర్యవేక్షిస్తామంటున్నారు. ఈ రోజుల వరకు ఎలాంటి దాంట్లో డెవలప్మెంట్ కూడా మాకు ఇవ్వలేదు అధ్యక్ష. అంటే వార్డు మున్సిపాలిటీలో లేదని డిక్లేర్ చేయండి. 3.5 కోట్ల రూపాయలు సంవత్సరానికి పన్ను రూపకంగా చెల్లిస్తున్నాం అధ్యక్ష బాలాజీ కాంప్లెక్స్. అంటే ప్రజలు మమ్మల్ని ఎన్నుకోవడము తప్ప ప్రజల ఎన్నికలు మీరు అవహేళన చేస్తున్నారా ఎట్లా అర్థం కావట్లేదు. దయచేసి మాకు ఆవేదనతో మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఈ విధంగా మేము మీ మున్సిపాలిటీకి, మీ కౌన్సిల్ కు, మీ వార్డుకు మేమేమి ఇవ్వము అని మీరు డిక్లేర్ చెప్తే మేము ఇంటింటికి గడప గడపకు పోయి మన వార్డుకు జరుగుతున్న అన్యాయం ఇది, ఈ బాధ మనం పడాల్సిందే అని చెప్పి కనీసం మేము ఎక్స్ప్లెనేషన్ అని చెప్పుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే దాదాపు కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్లో 2000 మంది స్టూడెంట్స్ వెళ్తారు అధ్యక్ష. 15 నిమిషాలు వర్షం పడితే ప్రతి స్టూడెంట్ బురద నీళ్ళలో, అంటే కాలువలు పొంగిపోయిన నీళ్ళ స్కూల్లోకి వెళ్తున్నారు అధ్యక్ష. దాన్ని ప్రత్యక్షంగా కూడా విత్ ఫోటోస్ తో సహా కూడా నేను అందరికీ ఇవ్వడం జరిగింది. ఎక్కడికి పోతున్నాం? 2000 మంది స్టూడెంట్స్ ఉన్న స్కూళ్ళకు కూడా మనం కాలువలు ప్రొవైడ్ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో మనం ఉన్నామా? లేదా బడ్జెట్ లేదేమని చెప్పండి. అన్ని వార్డులు ఇస్తున్నారు. ప్రతి వార్డులో నేను ప్రతి నెల వేడుకుంటున్నాను. ఈ రోజు ఆవేదనతో మాట్లాడుతున్నాను. అంటే కనీసం మాకు వార్డుకి ఎలాంటి షేర్ లేదంటారా మున్సిపాలిటీలో? వదిలేండి అనుకున్నప్పుడు ఆ వార్డు నుంచి ఆదాయం కూడా ఆశించొద్దండి. ఆ వార్డు నుంచి ఆదాయం ఆశించినప్పుడు ఆ వార్డును డెవలప్ చేసే బాధ్యత కూడా మీపై ఉంది అధ్యక్ష. దయచేసి మీరు అంటున్నారు ప్రతి నెల, నేను చెప్తున్నాను ప్రతి నెల మీరు పర్యవేక్షిస్తా అంటున్నారు.
ప్రతి వార్డుకు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, ఒక్కొక్క వార్డుకు దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయలు కేటాయించినారు. ఇప్పుడు సోదరుడు చెప్పినాడు, ఆ వార్డులో ఆయన చెప్పిన లెక్కనే 80 లక్షలు, 90 లక్షలు ఉంది. 14 నెలలు అయింది. మాకు ఈ రోజు వరకు ఎలాంటి డెవలప్మెంట్స్ ఏమీ లేవు అధ్యక్ష. కాబట్టి మీరు చేయనండి చెప్పండి, మేము ఇంటింటికి వెళ్ళి మన వార్డుకి అన్యాయం జరుగుతుంది అని మేము ఒక శ్వేతపత్రమును రిలీజ్ చేసుకొని వాళ్ళకు క్షమాపణ చెప్పుకుంటాం అధ్యక్ష. దయచేసి ఆ ఆవేదనను మీరు స్వీకరించి దాని డెవలప్మెంట్ కు మీరు ఫండ్స్ రిలీజ్ చేస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. ఆల్రెడీ 12వ వార్డులో కలిసి పెట్టడం జరిగింది కదా, ఇంకా మీరు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా 12వ వార్డులో మీరు ఒక డ్రైనేజ్ పెట్టారు అధ్యక్ష. డ్రైనేజ్ పెట్టలేదని చెప్పలేదు, కానీ దాన్ని నేను సభాముఖంగా ముఖంగా తెలియజెప్తాను, విమర్శనాత్మకంగా ఉంటుంది. దయచేసి అది ఎందుకు పెట్టారో ఇక్కడ పెట్టిన వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. నేను ఎవరిని ఈ రోజు వరకు కూడా విమర్శించలేదు, విమర్శన ధోరణిలో నేను పోవట్లేదు. నేను ఎంతసేపు నా డెవలప్మెంట్ అవుతున్నాను. ఒక్క ఇంటి కోసం కాలువ పెట్టారు, ఒక స్కూల్ కోసం పెట్టలేకపోతున్నారు. ఒక ఇంటి కోసము, ఒక వ్యక్తి కోసము, ఏదో ఒక సపోర్ట్ కోసము పెట్ట అంటే నేను అందుకొస్తే నా వాట, అది కూడా నా వాటే డెవలప్మెంట్ పెట్టారు, కానీ ఈ రోజు వరకు అది మొదలు కాలేదు. కానీ నేను అందుకే చెప్తున్నా అధ్యక్ష, ఎప్పుడు కూడా నేను విమర్శన ధోరణిలో పోలేదు. కాబట్టి దయచేసి రోడ్డు గాని పెట్టడం జరిగిందండి, రోడ్డు పెట్టడం జరిగింది. అది 12వ వార్డు కాదా? మీరు వాళ్ళు అధ్యక్ష, నేను అదే చెప్తున్నా అధ్యక్ష. ఒక రోడ్డు పెట్టారు, రోడ్డు మీరు ఆ రోజు టెండర్ మన కౌన్సిల్ సమావేశంలో చూసుకోండి, అది 13వ వార్డు అని చెప్పడం వల్ల బై మిస్టేక్ పెట్టారు. కాబట్టి దయచేసి నేను డెవలప్మెంట్ గురించి కాదు, ఈ రోజు వరకు మొదలు పెట్టలేదు. బై మిస్టేక్ అజెండా వచ్చిన తర్వాత బై మిస్టేక్ ఏం కాదండి. 12వ వార్డు అనేది తెలిసే పెట్టడం జరిగింది. లేదా వార్డులో చూడండి, అది 13వ వార్డు అని మెన్షన్ చేశారు. ట్రైన్ పైప్ లైన్ కానీ వేయడం జరిగింది. సరే మీరు ఇంకా అడుగుతున్నారు కదా, నేను చెప్పే అదే అధ్యక్ష, ఒక్కొక్కరు ఎవరో ఒక్కరి కోసం చేస్తున్నారు. కానీ అన్ని ప్రధాన ఆధారాలు మన కాలువల్లో రోడ్లు లేవు. కానీ పోనీ 10 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయిన ఆ రోడ్డు ఇంతవరకు మొదలు పెట్టలేదు. లేదండి, కొద్దిగా టెండర్ దారులతో కానీ పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. మిగతా రోడ్డు కూడా నేను అన్ని లెటర్లు ఇచ్చాను అధ్యక్ష. దయచేసి నేను నా ఇంటికి ఏం రోడ్డు ఏమనడం లేదు, నాకు కిరీటం పెట్టమని చెప్పట్లేదు అధ్యక్ష. మాట్లాడండి అధ్యక్ష. ఆ సంక్షేమం చేసినాము, ఈ అభివృద్ధి చేసినాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అమృత్ స్కీమ్ పనులు ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదో అర్థం కావట్లేదు అధ్యక్ష. మన కౌన్సిల్ ఏర్పడి 14 నెలలు అవుతా ఉంది, 15 నెలలు అవుతా ఉంది. 3 ఏళ్ల వైసీపీ అధికారంలోకి వచ్చేయింది. 3 ఏళ్ల నుంచి 1% కూడా పని ముందుకు పోలేదు. గత 4-5 నెలల క్రితము ఎమ్మెల్యే గారి చొరవతో 15 లక్షలు మరి 18 లక్షలు ఆ రోజు లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు పనులన్నీ అయిపోతాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు పని కంప్లీట్ కాలేదు. కాకుండా ఉన్నందుకే ఈ రోజు నంద్యాలలో నీటి కష్టాలు ఈ రకంగా ఉన్నాయి. ఎందుకు పూర్తి కాలేకపోతున్నాయో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే నీటి ట్యాంకుల అధ్యక్ష, 2 నీటి ట్యాంకులు, ఒకటి రాయల్ కాంపౌండ్ ఉంది, ఒకటి హరిజనవాడలో ఉంది. 3 ఏళ్ల నుంచి ఒక్క ఇటుక దాని మీద పెట్టింది లేదు. అది దాన్ని అక్కడే వదిలేసినారు. దాంట్లో చెట్లు, కంప చెట్లు, ముళ్ళ చెట్లు ఉన్నాయి. దాని గురించి ఎవ్వరు పట్టించుకోవడమే లేదు. అమృత్ స్కీమ్ దాదాపు గత ప్రభుత్వంలో 90% పనులు పూర్తి చేసినారు. ఒక 10% పనులు 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ రోజుకు మీరు పూర్తి చేయకుంటున్నారు. దాని వల్లనే ఈ రోజు ప్రజలకు నీళ్లతో ఇబ్బంది అవుతా ఉంది. ఇంకోటి అధ్యక్ష, మనము 15 నెలల నుంచి వర్కులు పెడతానే ఉన్నారు అజెండాలో. నేను గత మీటింగ్ లో కూడా అడిగాను, మీరు ఎన్ని వర్కులు అయితే నంద్యాల మున్సిపాలిటీలో పెట్టినారు, ఎన్ని కంప్లీట్ చేయడం జరిగింది అనేది కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఊరికే ఈ రోజు మా 4-5 వార్డులకైతే ఏ ఒక్క వర్క్ కానీ ఏది కూడా పెట్టడం లేదు. సరే, మిగతా వార్డులకైతే పెడుతున్నారు. దీనిలో మాత్రం మీరు ఏది కంప్లీట్ అయినట్టు కూడా ఎక్కువ శాతం నాకు తెలిసి 10% కూడా కంప్లీట్ కాలేదనిపిస్తా ఉంది. దాదాపుగా 250 నుంచి 300 వర్కులు మీరు పెట్టిండొచ్చు. దాంట్లో ఎన్ని కంప్లీట్ అయినాయనేది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను గత మీటింగ్ లో కూడా అడగడం జరిగింది, చెప్తామని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పలేదు. మీరు ఈ రోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ మాట్లాడుకుంటా 3 ఏళ్ళు అయింది. మేము నిన్న బస్సు యాత్ర జరిగింది, ఏదో ప్రతిపక్షాలు ఏదో కుట్ర ఏదో చేస్తున్నారని చెప్తున్నారు. అలా జరిగింది ఏదో మీడియా ద్వారా ఎవరో తెలుసుకొని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు తప్ప ఇది ప్రతిపక్షానికి ఏ విధంగా సంబంధం లేదు. దాన్ని మీరు ప్రతిపక్షం అని చెప్తున్నారు. కావాలని మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. నంద్యాలకు సంబంధించిన పనులు చాలా ఉన్నాయి.
ఏ ఒక్క పని కూడా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చేయలేదు, మన కౌన్సిల్ కూడా ఏర్పడినప్పటి నుంచి కూడా చేయలేదు. మీరు దీని మీద వివరణ ఇవ్వండి, మేము ఇన్ని పనులు చేసినాం నంద్యాలకు అభివృద్ధి చేయడానికి అని చెప్పి మీరు చెప్పండి. మీ సభ ద్వారా మేము ప్రజలు కూడా వింటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. గత మీటింగ్ లో పెట్టి ఉంటే అమృత్ స్కీమ్ అనేది అప్పుడే కంప్లీట్ అయ్యింది. 90% కాదండి. ఒక నిమిషము మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి చొరవతో 5 లక్షలు 10 లక్షలు కాదు 67 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీ ద్వారా ప్రకటించడం జరిగింది. దయచేసి కౌన్సిల్ మీరు చెప్పేంత వరకు నేను విన్నాను. మీరు గురించి మీ సమస్యలు నేను చెప్పాల్సిన బాధ్యత, ప్రజలకు వాళ్ళు వివరించాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి తెలియజేస్తున్నాను. 67 కోట్ల రూపాయలు లోన్ ద్వారా మన మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఇంప్లిమెంట్స్ పనిలో 90% కాదు, అసలు ఏం ఇంప్లిమెంట్ జరగలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం అనేది అంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఒక్కసారి వెళ్లి అమృత్ స్కీమ్ ఎక్కడైతే జరుగుతుందో పైప్ లైన్స్ వేగొట్ నుంచి ఎక్కడైతే మనకు ఉన్నాయో అక్కడ అంతా మన నీటి పైప్ లైన్ రావడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ ఆ బ్రేక్ అయ్యింది అనేది కానీ సభ్యులందరికీ వివరించాల్సిన అవసరం ఉంది. బ్రేక్ ఎక్కడ జరిగిందంటే గత ప్రభుత్వంలో ఒక బావి లాంటిది మన వెలుగొండలో వేయాలి అని చెప్పడం జరిగింది. కానీ అది తెలుగుగా వాళ్ళు ఒప్పుకోనందున అది ప్లాన్ ని మార్చడం జరిగింది. ఆ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా రాబోయే ఇప్పుడే కాదు మనకు ఇంకా ఒక 30 మన ఈ జనాభా కన్నా 30% పెరిగినా ఎప్పటికీ ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మరి మన కౌన్సిల్ అందరూ కలిసి ఆ డిజైన్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరించి తొందరగానే అమృత్ స్కీమ్ గానీ కంప్లీట్ చేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జరిగింది అని చెప్పినందుకే మాట చెప్పడం జరిగింది. 90% చేసింటే 67 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీ భరించాల్సిన తెచ్చే పరిస్థితి ఉండొచ్చేమో కానీ వర్కులు అయితే 90% అయిపోయినాయి. రోడ్డు కటింగ్ కనెక్షన్ చెప్పడం జరిగింది. నంద్యాలలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అనేది ప్రతి వార్డు కౌన్సిలర్ చెప్పండి అధ్యక్ష. అలాగే ప్రజలు చూస్తున్నారు. ఏ మీరు ఇక్కడ నెలకు ఒకసారి వచ్చి చెప్పడం కాదు, వార్డులలో వాళ్ళ వార్డులలో ఎక్కడ కౌన్సిలర్స్ ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుందో, ఎక్కడ కళ్ళు వర్క్ కంప్లీట్ ఎక్కడ అవుతున్నాయో వాళ్ళు చూస్తున్నారు. అదే విధంగా గత ప్రభుత్వంలో జరగకపోయినందుకు వాళ్ళు రాలేదు. లేదంటే అదే డెవలప్మెంట్ అంటే జరిగింది టీడీపీ ప్రభుత్వంలోనే అధ్యక్ష. ఏమి జరగలేదని చెప్పి ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు అధ్యక్ష. మీరు గత ప్రభుత్వం గురించి మాట్లాడినందుకే నేను మాట్లాడుతున్నాను. ప్రభుత్వంలో 90% అయిపోయినందుకు ఖచ్చితంగా అయిపోయింది అధ్యక్ష. ఖచ్చితంగా మీరు అందుకే అధ్యక్ష ఒక 10% పనులు కూడా మీరు చేయలేకపోతున్నారు కదా అధ్యక్ష. మీరు ఇప్పుడు వెలుగొండ నుంచి వచ్చే కనెక్షన్లలో వెలుగొండ నుంచి వచ్చే దాంట్లో రోడ్డు కటింగ్లు తప్ప వాటర్ కనెక్షన్లు తప్ప మొత్తం అంతా అయిపోయింది అధ్యక్ష. గౌరవ సభ్యులు గారు 3 ఏళ్ల వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగనన్న హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఎలాంటి సంక్షేమ పథకాలు మాకు అందలేదు అని చెప్తున్నారు అధ్యక్ష. నేనైతే ఛాలెంజ్ చేస్తాను అధ్యక్ష. ఇప్పుడు మాట్లాడిన 2 గౌరవ సభ్యుల ఇండ్లకు సబ్సిడీ పథకాలు అందినాయా లేదా? సబ్సిడీ పథకాలు అందలేదు అని నిరూపించమను నేను ఐడి నంబర్లతో సహా ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే చూపిస్తాను అధ్యక్ష. ఈ క్షణమే ఇక్కడే ఏ ఐడి నంబర్లు ఎవరికి జరిగినాయి అనేది సంక్షేమం గురించి నేను మాట్లాడలేదు, అభివృద్ధి గురించి ఎంతసేపు అమృత్ స్కీమ్ లో అధ్యక్ష. అమృత్ స్కీమ్ లో మాకు ఏది చెప్పినా కానీ 90% అంటే అధ్యక్ష. ఈయన కాదు, ఈయన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఇదే స్లోగనే 90% అని అధ్యక్ష. శ్యామ్ నగర్ లో 90% పని అయిపోయింది. బ్రిడ్జి మేమే కట్టేసినాము, కేవలం మీరు శంకుస్థాపన చేసుకున్నామని అధ్యక్ష. నేను అక్కడ ఉన్న ఫొటోస్ చూపిస్తాను అధ్యక్ష. టీడీపీ గవర్నమెంట్ లో భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు, భూమా బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతవరకు ఎంతవరకు చేసినారు పని. మన ఎమ్మెల్యే గారు రవిచంద్ర కిషోరెడ్డి గారు మన యువ నాయకుడు వచ్చినాక ఎంత పని జరిగింది అనేది నేను ఫోటోతో సహా చూపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష అమృత స్కీమ్ అంటున్నారు అధ్యక్ష. అమృత స్కీమ్ లో మనము మీ గవర్నమెంట్ లో పని చేసింటే మనము జనరల్ ఫండ్ నుంచి 64 లక్షల రూపాయలు 64 లక్షల కోట్లు
రూపాయలు మనం పెట్టాల్సిన అవసరం లేకపోయింది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, అమృత్ స్కీమ్ లో మేము ప్రతి పని చేసినామంటున్నారు అధ్యక్ష. ప్రతి పని అప్పుడు మీరు లేరు, నేను లేను, ప్రతి పని చూసింటే వాటర్ సప్లైకి ఈ గతి పట్టేది కాదు, ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎంతసేపు మేనేజ్మెంట్ చేయడం, మీడియాని మేనేజ్ చేయడం, ఇదే కానీ వేరేది ఏం లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇది TV5 లో చూపించినారు చూడు, మా ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నారు అధ్యక్ష. మీ చంద్రబాబు నాయుడు కదా, మీ పార్టీకి సంబంధం లేదు అంటున్నారు. TV5 ఎవరికినా, ఎవరి నుంచి వచ్చింది నాన్న, ఎవరి దానికి? చంద్రబాబు నాయుడు నాయుడుల యొక్క, మనం చెప్పకూడదు అవి కొన్ని, వాళ్ళ యొక్క సంస్థ అధ్యక్షాలు, తెలుగుదేశం యొక్క కరపత్రం లాంటి ఒక సంస్థ అధ్యక్ష. కాబట్టి దయచేసి ఒక ఏళ్ళు మాకెళ్ళి చూపిస్తే 4 ఏళ్ళు మీకెళ్ళి చూస్తున్నాయనేది మాత్రము మీరంతా గమనించాలి అధ్యక్ష. మీరు గమనించి మాట్లాడితే 3 ఏళ్ళలో డెవలప్ చేయలే మున్సిపాలిటీ అంటున్నారు. నా వార్డులో చూపిస్తా, బర్మాషల్లో 2 డ్రైన్లు వేసినాం. ఎన్ని గారికి తెలుసు, ఎన్ని గారు మెజర్మెంట్స్ ఇచ్చారు. నవంబర్ నగర్ లో 2 డ్రైన్లు వేసినాం. నవంబర్ నగర్ లో ఇప్పుడు రోడ్డు మొదలు పెట్టినాం. ఎన్ని గారికి తెలుసు ఆ విషయం? ఎక్కడ జరగడం లేదు, ఏ విషయంలో జరగడం లేదు? మీకు జరగడం లేదంటే ఎందుకు జరగడం లేదు? మీరు పోయి కలవడం లేదు, మీరు పోయి చైర్మన్ తో కలవడం లేదు, కమిషనర్ తో కలవడం లేదు. అది మాకు తెలుసో తెలియదు, మీరు అవి సరి చేసుకోండి. ఎంతసేపు మాకు అవంత లేదు, ఇవంత లేదు, 3 ఏళ్ల పాలన, మీ పాలన చెప్పాలంటే నేను 2 గంటలు మాట్లాడాల్సి వస్తాయి. దయచేసి ఇంత సమయము ఈ అసెంబ్లీ కాదు, కౌన్సిల్ అది అర్థం చేసుకొని మాట్లాడాల్సి కోరుతున్నాను అధ్యక్ష. సభకి నమస్కారం. మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారి టైంలో మన ఎక్స్ చైర్పర్సన్ సులోచనమ్మ గారు కూడా అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ఈ స్కీమ్ గురించి మాట్లాడి ఎన్నో సంవత్సరాలు దీనిపైన డిస్కషన్ జరిగింది. కానీ ఏ ఎమ్మెల్యే కూడా దాన్ని పట్టించుకోకపోవడం, అది ఇన్నేళ్లు సాగడం మనందరి నంద్యాల ప్రజలకి ఇబ్బంది కలగడం జరుగుతుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పోయిన వారము మన ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర రెడ్డి గారు అదే పనిగా అమృత్ రివ్యూ మీటింగ్ కోసం విజయవాడ వెళ్ళడం జరిగింది. అక్కడ మీటింగ్ లో కూడా మొత్తం ప్లాన్స్, ఎజెండా, క్యాల్కులేషన్స్ అన్ని చేసుకున్నాక తప్పకుండా ఈ సంక్రాంతి, కమింగ్ సంక్రాంతి వరకు మనకు నంద్యాల పట్ల ప్రజలకి ఈ ప్రాబ్లం ఉండకుండా చేస్తారని గట్టిగా మనకి సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ఈ రోజు అయిపోతుంది, రేపు అయిపోతుందని కాదు. నేను ఈ రోజు మాట్లాడడానికి కారణం కూడా అదొక సమస్య ఉంది, ఆ సమస్య పరిష్కారాన్ని మాత్రం చేస్తున్నాము, దాన్ని వదిలేయలేదు. సో తప్పకుండా సంక్రాంతి వరకు మనకు రిజల్ట్స్ కనిపిస్తాయి, కనిపించే వరకు కూడా మేము కృషి చేస్తామని ఈ సభ తెలియజేసుకుంటున్నాను.